ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. మరి మన విశ్వాసమును బట్టి దేవుడు మనకు కార్యమును జరగడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నారంట, జరిపించే దేవుడంట. మరి 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీతో దేవుడు ఒక మంచి మాట అంటారు, నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది, సమాధానంతో పొమ్ము అంటాడు. ఇంగ్లీష్లో అయితే గో ఇన్ పీస్ అని అంటారు. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్. ఇక్కడ మరి యేసు ప్రభు వారు విశ్వాసమును గురించి చాలా గొప్పగా చెప్పారు. నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత అన్నారు, కానీ నీ ఉపవాస ప్రార్థనల వల్ల నీకు స్వస్థత, నీ ప్రార్థనల వల్ల నీకు స్వస్థత, నీ క్రియల వల్ల నీకు స్వస్థత అని అనలేదు. అంటే మనము గొప్పగా విశ్వాసంలో ఎదగాలి. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అని వాక్యం ఉంటుంది. నీకు విశ్వాసం లేకపోతే యూ కెనాట్ ప్లీజ్ గాడ్. అంటే నువ్వు నమ్మాలి, దేవుడు నా కోసం చేశాడు, నా పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నా రోగములు ఆయన నిశ్చయంగా ఆయన భరించి నన్ను విడిపించాడు, నాకు స్వస్థతనిచ్చాడని మనము నమ్మాలి. విశ్వాసము లేక మనము బలహీనులమైపోతున్నాము, మనం అవిశ్వాసంలో పడిపోతున్నాము. అవిశ్వాసాన్ని మనము విరగగొట్టాలి, విశ్వాసపు నావలో నడవాలి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు ఎక్కడ కూడా దడయలేదు, బెదరలేదు, అవిశ్వాసంలో పడలేదు. నా దేవుడు నాకు చేస్తాడు అని ధైర్యంగా ఉన్నాడు. అదే విశ్వాసముగా మనము ఉంటున్నామా లేదా, మన బలహీనముగా ఉంటున్నామా మన విశ్వాసంలో అన్నది ఒకసారి మనలను మనము ప్రశ్నించుకుందాం. ఈ వాక్యము నీ విశ్వాసము గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ, మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.